వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మోడల్ స్కూల్స్కి సంబంధించి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ముందుగా మనం మోడల్ స్కూళ్ళలో పోస్టుల యొక్క డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి భర్తీ చేసినవి, మంజూరైనవి, ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డేటా అనేది ఉందన్నమాట. సో ప్రిన్సిపల్స్ వచ్చేటికి ప్రజెంట్ వేకెన్సీస్ అయితే చూద్దాం. మనం 90 ఉన్నాయి. ఇక పీజీటీ తెలుగు వచ్చేప్పటికి 139, పీజీటీ ఇంగ్లీష్ వచ్చేప్పటికి 117, మ్యాథమెటిక్స్ 91, ఫిజిక్స్ 24, కెమిస్ట్రీ 24, బోటనీ 34, జువాలజీ 23, సివిక్స్ 35, ఎకనామిక్స్ 27, కామర్స్ 40. ఇక తెలుగు వచ్చేప్పటికి 118, హిందీ 77, ఇంగ్లీష్ 87, మ్యాథమెటిక్స్ ఇది టీజీటీ అనమాట 37, సైన్స్ 47, సోషల్ 43 అనమాట. మొత్తానికి టోటల్గా 1053 అనేవి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నెలకొల్పినటువంటి ఈ యొక్క మోడల్ స్కూల్స్ మోటోగా ఏర్పాటైనాయి అనమాట. సో టీజీటీ కానివ్వండి, అదేవిధంగా పీజీటీకి సంబంధించి ఇక్కడ మనకి అప్డేట్స్ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 194 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయంటే మొత్తం 3880 పీజీటీ, టీజీటీ పోస్టులు మంజూరు కాగా వీటిలో ప్రజెంట్ వచ్చేప్పటికి 1053 పోస్టులు గెస్ట్ టీచర్లు నియమించాల్సి ఉందంటూ కూడా క్లియర్గా మనకి వేకెన్సీకి సంబంధించి రావడం జరిగింది. ఏళ్ళుగా ఎదురు చూపులు కానీ ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి ఇక్కడ మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్ రెగ్యులరైజేషన్కి సంబంధించి వీరి యొక్క శాలరీస్కి సంబంధించి మనం గతంలో కూడా క్లియర్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికెప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈరోజు కూడా దీనికి సంబంధించి మనకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంబంధించినకు సుప్రీంలో కేవియట్ అంటూ దాఖలు చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్చరర్స్ సిబ్బంది క్రమబద్ధీకరణ చేయనట్లు కూడా రీసెంట్గా మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆ యొక్క రాష్ట్ర సీఎం కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కూడా మనకి రావడం జరిగింది. సో ఇది ఈరోజు మన ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.